హలో అందరికీ. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియోలో తెలంగాణ వాళ్ళు బిర్యానీ చేసుకుంటే ఎట్లుంటుందో ఈరోజు మీకు నేను చేసి చూపించబోతున్నాను. ఒక్కసారి ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొదలు నుంచి చివరి వరకు చూడండి. చూసి మీరు కూడా ట్రై చేయండి. దానికోసం నేను 2 కిలోల చికెన్ తీసుకున్నానండి. చికెన్ తీసుకొని దానికి నేను ఇప్పుడు బాస్మతి రైస్తోని బిర్యానీ చేయబోతున్నాను. అది చేస్తే చాలా బాగుంటుందండి బిర్యానీ బాస్మతి రైస్తో చేస్తే. అందులోకి 1/2 కేజీ ఆనియన్స్ తీసుకున్నానండి, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, మెంతికూర తీసుకున్నాను, కొత్తిమీర తీసుకున్నాను, పుదీనా తీసుకున్నాను, మసాలా దినుసులు తీసుకున్నాను, కారం పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు ప్రాసెస్ ఏందో చూద్దాం పదండి. ఇట్లా చేస్తే చూడండి ఎంత బాగుంటుందంటే మనం తెలంగాణలో చేసుకునేది బిర్యానీ ఎట్లుంటుందో చూద్దాం. ముందుగా మనం ఇప్పుడు ఈ చికెన్ని మంచిగా వాటర్ వేసుకొని ఫ్రెష్గా కడుక్కోవాలండి. ఏంది ఇదంతా చేస్తుంది ఏంది, మేము ఎంత పెద్ద క్వాంటిటీ చేస్తుంది ఏంది అని అనుకుంటున్నారా? ఎందుకంటే మాది పెద్ద ఫ్యామిలీ అండి. పెద్ద ఫ్యామిలీ అంటే పెద్దగా చేస్తేనే అందరికి సరిపోవాలి కదండి. న్యాచురల్గా మేము ఇంట్లో చేసేదే మీకు చేసి చూపిస్తున్నా అండి. స్పెషల్గా ఏం నేను చేయట్లేదు. నేను చేసుకున్న వంటని మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. చికెన్ మళ్ళొక్కసారి ఇంకా కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకుందాం మంచిగా. స్మెల్ అంతా పోయే వరకు కొంచెం మంచిగా నీట్గా కడుక్కొని పెట్టుకుంటే బాగుంటుంది. పిల్లలు కూడా కొంచెం మస్తు స్మెల్ వస్తుందని అనకుండా ఉంటుంది. ఇంట్లో చేసుకోవాలండి బిర్యానీ. ఇంట్లో చేసుకుంటే పిల్లలకి ఇప్పుడు నేను చేస్తున్నట్టు చేసి చూడండి, పిల్లలు తప్పకుండా తింటారు. అసలు ఇంకొకసారి హోటల్కి వెళ్దామని కూడా అనరు. అంత బాగుంటుందండి. నేను చేస్తున్నాను కాదు కానీ చాలా బాగుంటుంది. మామూలుగా తెలంగాణ వాళ్ళు ఎట్లా చేసుకుంటారో మీకు ఇప్పుడు చూపించాలని చెప్పి నేను ఇది మొదలుపెట్టిన. ఓకే, ఇప్పుడు చికెన్ అయితే క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇందులోకి ఇప్పుడు ఏమేమి వేసుకొని యాడ్ చేసుకోవాలో నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ముందుగా పసుపు యాడ్ చేసుకోవాలండి. దాని తర్వాత ఉప్పు యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కారం పొడి యాడ్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసి కలిపి ముందుగా మనం అన్నీ చేసి పెట్టుకోవడానికి ఇవన్నీ వేస్తున్నాము. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు కొంచెం వేస్తున్నానండి. మళ్ళీ ఈ చికెన్ ఫ్రై చేసినప్పుడు మళ్ళీ ఇంకొంచెం వేసుకుందాం. పసుపు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ. నెక్స్ట్ ధనియాల పొడి యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుందాము. ఇవన్నీ వేసుకున్నాం కదండి. ఇవన్నీ మంచిగా శుభ్రంగా ముక్కకంతా పట్టుకునేలాగా నీట్గా మొత్తం కింద నుంచి పై వరకు మొత్తం మంచిగా కలుపుకోవాలండి. మంచిగా కలుపుకొని దీన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాం. ఇట్లా మంచిగా కలపడం వల్ల దీంట్లో గ్రేవీ మంచిగా వస్తుంది. టేస్ట్ కూడా ముక్కకు పట్టుకుంటుంది. ఉప్పు కారం మసాలాలన్నీ దీనికి పట్టుకోవడం వల్ల రుచి మంచిగా వస్తుందండి. ఇదంతా ఇట్లా మళ్ళీ ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం పదండి. నెక్స్ట్ మేము ఎట్లా అంటే ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పావు గంట పక్కన పెట్టుకుంటాం కదా. దాని తర్వాత ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నె పెట్టుకొని 2 కిలోలకు సరిపడా గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో మసాలా దినుసులు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం ఆయిల్లో కలిసిన తర్వాత కొంచెం అట్లా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కొంచెం బ్రౌన్ కలర్ రావాలండి. బ్రౌన్ కలర్ వస్తే కర్రీకి కానీ బిర్యానీకి కానీ చాలా టేస్ట్ వస్తుంది. అలా మనం ఒకసారి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెడదాము. 10 నిమిషాల తర్వాత చూస్తే మొత్తం అవన్నీ బ్రౌన్ కలర్కి వచ్చేసినాయి చూడండి. బ్రౌన్ కలర్కి వచ్చేసిన తర్వాత దాంట్లో ఈ పుదీనా, మెంతి ఆకు ఇవి వేసుకుంటే చికెన్కి చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ఇది ఒకటి గమనించండి. చికెన్లో ఎప్పుడు వండినా కూడా ఫ్రై చేసినా మీరు గ్రేవీ చేసినా కూడా పుదీనా మెంతి కూర యాడ్ చేస్తే మస్తు ఉంటుంది. అట్లా వేసి చూడండి. ఇవన్నీ బ్రౌన్ కలర్కి వచ్చేసినాయి కదా. ఇప్పుడు చికెన్లో కొంచెం వేసుకున్నాం కదా అల్లం, ఇందులో కూడా కొంచెం యాడ్ చేసుకుందాం 1 టేబుల్ స్పూను. తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం. అందులో తక్కువ వేసాం కదా. ఇవి వేయడం వల్ల కొంచెం మంచి కలర్ వస్తుంది. ఇవి కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాం మంచిగా. ఇక మంచిగా కలుపుకున్న తర్వాత ఆ చికెన్ ఉన్నది కదా మనం మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ ఇందాక, అది 20 నిమిషాలు అయిపోయింది. అది దీంట్లో యాడ్ చేసుకుందాం. మంచిగా యాడ్ చేసుకుందామా. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎంత మంచిగా ఉన్నదో చూడండి. ఇట్లా అట్లా కలుపుకొని దీన్ని సిమ్లోనే ఉడకబెట్టుకోవాలండి.
చికెన్ సిమ్లోనే ఉడకనియాలి. కొంచెం కొంచెం మెల్లిగా ఆయిల్ సపరేట్ అవుతూ మంచిగా గ్రేవీ తయారవుతుంది. సిమ్లో పెట్టాలి. ఒక 20 నిమిషాలన్నా పడుతుందండి అట్లా. ఈలోపు మనము బిర్యానీకి రైస్ కడిగి పెట్టుకుందాం శుభ్రంగా. ఒక 2 సార్లు కడిగి పెట్టుకొని ఒకసారి పారబోసి ఇంకొకసారి నీళ్ళు పోసి పక్కన పెట్టుకుందాం. బిర్యానీ ఇంట్లో చేసుకుంటే పిల్లలు హోటల్ మర్చిపోయేలాగా ఉండాలండి. ఇప్పుడు ఇది ప్రాసెస్ ఏందో మీరు కూడా చూసి చేయండి. చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. నేను ఇది చేయడానికి కారణం ఏంటంటే నిహారిక వర్ణిక వాళ్ళ ఛానల్ అండి యాక్చువల్లీ. వాళ్ళు మాకు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి నేను ఈ వీడియోలో స్టార్ట్ చేశానండి కుకింగ్ వీడియోస్. దయచేసి మీరు కూడా వాళ్ళ పిల్లల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇట్లా మీరు సపోర్ట్ చేయడం వల్ల మంచిగా మాకు కూడా ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది. మీకు ఏమేమి వంటలు కావాలో అవన్నీ మాకు చెప్తే మేము చేసి పెడతాం. నెక్స్ట్ చికెన్ పరిస్థితి ఎట్లున్నదో చూద్దాం. కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం గ్రేవీ తయారవుతుందండి. పడుతుంది, ఇంకొక 10 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు 10 నిమిషాలు అయింది. ఆల్మోస్ట్ 50% కుక్ అయింది అది. దాని మీద మూత పెట్టి మళ్ళీ కాసేపు చూద్దాం. ఈలోపు రైస్కి ప్రిపేర్ చేసుకుందాం. రైస్కి ఒక పెద్ద గిన్నె పెట్టుకుందామండి. రైస్ మస్ట్ మనం పోపు చేసుకోవాలి కదా రైస్ని. బిర్యానీకి ఫస్ట్ ఇట్లా గిన్నె వేడవాలి. గిన్నె వేడైన తర్వాత నెయ్యి వేసుకోవాలి. ఒక కప్పు, పెద్ద కప్పు నిండా. 2 కిలోల రైస్కి 2 కిలోల బిర్యానీ కదా, ఆ మాత్రం పడుతుంది పెద్ద కప్పు. మొత్తం కంప్లీట్గా నెయ్యితోనే చేస్తానండి. నెయ్యి మేము ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేస్తాం మేము. చాలా బాగుంటుంది. అందులో స్పైసెస్ వేసుకుందాం అన్నీ. ముందుగా స్పైసెస్ వేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా ఫ్రై అవ్వనియాలి. తర్వాత పచ్చిమిరపకాయలు కొంచెం అటు ఇటు అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇవన్నీ ఇప్పట్లానే సేమ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని కొంచెం కలుపుకుందాం. ఒక 10 నిమిషాలు పడుతుంది ఇది కూడా బ్రౌన్ కలర్ రావాలంటే. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో కొంచెం ఈలోపు చికెన్ ప్రాసెస్ చూద్దాం. చికెన్ ఎట్లుందో. చికెన్ పరిస్థితి ఇప్పుడు గ్రేవీ కంప్లీట్గా బయటకు వచ్చేసిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసి కంప్లీట్గా పక్కన పెట్టేసుకొని టోటల్ దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా ముక్కను కూడా కలపకుండా అట్లనే చెదిరిపోకుండా ఉంటుంది. దాన్ని అట్లనే కంప్లీట్గా వదిలేద్దామండి. ఈ రైస్ 70% కుక్ అయ్యేదాకా ఈ రైస్ని అట్లనే కర్రీని అట్లనే ఉంచి ఇప్పుడు ఇది చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇది కొంచెం కలుపుకుందాం. పచ్చివాసన పోవాలి. పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం ఒక గిన్నె నిండా బియ్యం అయిందండి కొలుసుకున్నా నేను. ఆ కొలతతో మీరు పోసుకోవాలి. ఒక గిన్నె మీద సగం పోసుకోవాలండి. దీని నిండా రైస్ అయింది. ఆ రైస్కి ఇది ఒక 1 ఫుల్గా పోసేసి ఇంకొక హాఫ్ తీసుకోవాలండి. 1కి 1.5 చొప్పున అట్లా వేసుకోవడం వల్ల రైస్ మంచిగా అవుతుందండి. పొడి పొడిగా చాలా బాగా అవుతుంది. బాస్మతి రైస్ కదండి, పాత బియ్యం కొంచెం ఎక్కువనే పడుతుంది. సో రుచికి సరిపడా కొంచెం ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఇప్పుడే వస్తుంది చూడండి. ఇప్పుడే ఇట్లా నురుగులు వచ్చి ఇది కొంచెం వచ్చిందండి, పొంగు వచ్చింది. దీంట్లో ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం. రైస్ యాడ్ చేసుకుంటే అదే మెల్లగా ఉడుకుతుంది. ఇంకా రైస్ని వేసుకుందాం కరెక్ట్ కొలతలతో. ఇప్పుడు ఇట్లా వేసుకోవడం వల్ల చాలా 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 బాగుంటుంది. మస్తు ఉంటుంది. ఈ తెలంగాణలో అంటే మామూలుగా ఉండొద్దు కదా, మరి మంచిగా ఉంటుంది. మేము కూడా దేనికి సరిపోమన్నట్టు బిర్యానీ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాం అన్నట్టు. మేము న్యాచురల్గా ఇంట్లో చేసుకున్నదే మీకు చూపిస్తున్నానండి. ఎప్పుడైనా నేను ఇంత పెద్ద పెద్ద క్వాంటిటీలే చేస్తాను. సో చూడండి 10 నిమిషాల తర్వాత అన్నం 79, 75, 80% కుక్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం. చికెన్ కూడా మంచిగా ఇట్లా మొత్తం ఉడికిందండి. చికెన్ ఉడికితేనే మంచిగా టేస్ట్ ఉంటుందండి, పచ్చి పచ్చిగా లేకుండా, మన హోటళ్ళలో కాకుండా. సో ఇప్పుడు నేను ఎప్పుడు చికెన్ బిర్యానీ చేసినా లేయర్ వేస్తానండి. ఒక లేయర్ రైసు, ఒక లేయర్ చికెన్ అలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఇది ఒక టిప్ అండి మీకు. ఇప్పుడు గిన్నె అడుగు బాగాన చికెన్ ఉంటే పైన బాగాన రైస్ వేసుకున్నాం అనుకోండి, పైన రైస్కి చికెన్ ఫ్లేవర్ కానీ ఏది కానీ తగలకుండా ఉంటుంది. ఇప్పుడు చూడు దాంట్లో ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాము. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాక చికెన్ ఒక్కొక్క ముక్కని ఇట్లా దానిపైన ఒక్కొక్కటి అట్లా యాడ్ చేసుకోవడం వల్ల అలా వేసుకోవాలండి. అలా వేసుకోవడం వల్ల ఏమవుతుందండి, ఇది ఒక టిప్ మీకు. ఆ గ్రేవీ ముక్కకున్న గ్రేవీ అనేది కింద రైస్కి ఇట్లా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కిందికి వచ్చేసి అది ఆ టేస్ట్ అనేది ఈ రైస్కి పట్టుకోవడం వల్ల అంత బాగుంటుందంటే అసలు చాలా బాగుంటుంది. మీరు నిజంగా ట్రై చేయండి. ఇది ఎంత బాగుంటుంది. దాదాపు మా తెలంగాణలో అందరం మేము ఇట్లనే చేసుకుంటాము. నెక్స్ట్ ఇంకా లేయర్ రైస్ వేద్దాం. ఇంకొక లేయర్ రైస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి పైన మరొక లేయరు. అలా వేసుకోవడం వల్ల నేను చెప్పాను కదా ఇందాక, మళ్ళీ
ఎంత మంచిగా అసలు ప్రతి ఒక్క లేయర్కు ఆ అన్నంకి కూర పట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఎవరికైనా వేయాలన్నా కూడా 2-3 గంటలు ఇట్లా తీస్తే ఎక్కడ ముక్కలు అక్కడే వాళ్ళ రైస్లోకి వచ్చేసేలాగా బాగుంటుందండి. ఇట్లనే చేస్తాను నేను ఎప్పుడు చేసినా. కనీసం నెలకి ఒక 2 సార్లు ఖచ్చితంగా చేయాలి. పిల్లలకి అడుగుతూనే ఉంటారు, ఊరికే మంచిగా తింటారు. పెద్ద ఫ్యామిలీ కదండి, వాళ్ళు ఏది అడిగినా చేసి పెడతాము, చేస్తాము. బయటికి వెళ్ళేది చాలా తక్కువ అండి. బయట ఎప్పుడో ఎప్పుడో అకేషన్స్ ఉన్నప్పుడు అట్లా వెళ్తాం. ఇప్పుడు నెక్స్ట్ లేయర్ ఇప్పుడు కూడా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. దానిపైన మళ్ళీ మిగతా చికెన్ అంతా యాడ్ చేసుకుందాం. లెగ్ పీసులు అంటారు మా పిల్లలందరూ. 8 మెంబర్స్ ఉంటారు పిల్లలు ఇంట్లో అందరూ. నిహారిక, వర్ణికతో సహా వీళ్ళందరూ మంచిగా తింటారు. ఇక మస్తు తింటారు. ఇష్టం, చాలా ఇష్టం పిల్లలకి చికెన్ బిర్యానీ అంటే. ఇంట్లో చేసిందే ఎక్కువ ఇష్టపడతారండి వాళ్ళు బయట బిర్యానీ కంటే. బయటకు వెళ్తే వేరే స్టార్టర్స్ తింటారు కానీ బిర్యానీ మాత్రం ఇంట్లోదే తింటారు, వాళ్ళకి చాలా ఇష్టం. చేస్తామండి పిల్లలకు, పాపం ఏది అడిగినా అది చేసి పెట్టాలి కదండి. మనం ఏది చేసి పెట్టకుండా వాళ్ళకి బయటికి అలవాటు అయితే, అందుకే అలవాటు తప్పించాలంటే మీరు కూడా ఫ్రెండ్స్ ఇంట్లో ఏది అడిగినా చేసి పెట్టండి పిల్లలకి ఏదైనా చేసి పెట్టడం వల్ల వాళ్ళకి బయటకు అలవాటు చాలా తక్కువ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ లేయర్గా రైస్ మొత్తం వేసేసుకుందాం. రైస్ మొత్తం వేసేసుకొని ఇంకా అసలు అరోరా మొత్తం ఇట్లా అరోమా మొత్తం అందులోది స్మెల్ దానికే కర్రీది కానీ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టుకుంటుంది. ఒక్కొక్క లేయర్ వేసాం కదా మనం ఇప్పుడు, అట్లా వేసినాం కాబట్టి మంచిగా వస్తుంది. ఇంకా తక్కువ క్వాంటిటీ అయితే నిజంగానే కింద చికెన్ పెట్టి పైన రైస్ వేస్తే అది వేరే టేస్ట్, అది తినేవాళ్ళు అట్లా కూడా తింటారు. మాది చాలా క్వాంటిటీ ఎక్కువ కాబట్టి అట్లనే ఉంటుంది. సో మొత్తం వేసేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం గ్రేవీ ఉంది, ఆ గ్రేవీ కొంచెం ఆ పైన వేసేసుకొని మళ్ళీ ఆ రైస్కి కూడా పైన ఉన్న రైస్కి కూడా పట్టుకోవాలి కదా, అందుకని అక్కడ వేసేసుకున్న తర్వాత ఈ ఆకుకూరలు అనేవి ఇప్పుడు పుదీనా కానీ కొత్తిమీర కానీ ఆ పైన యాడ్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత అవి కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడు కొంచెం ఆ ఫ్లేవరు, కొత్తిమీర ఫ్లేవరు, ఈ ఆనియన్స్ ఫ్లేవరు, పుదీనా ఫ్లేవరు ఇదంతా రైస్లోకి దిగుతుందండి ఆవిరితోని. అదంతా దిగడం వల్ల టేస్ట్ అనేది వేరే లెవెల్ ఉంటుంది, మస్తు ఉంటుంది. అసలు బిర్యానీ అంటే అసలు తినని వాళ్ళు ఉండరు, ఇష్టపడని వాళ్ళు ఉండరు, ఇష్టం లేదు అనే వాళ్ళు కూడా ఉండరు. ట్రెండ్ కదా బిర్యానీ అంటే, ఎవరు చూడు ఏం తింటామంటే బిర్యానీ అంటారు. సో ఇప్పుడు పైన కొంచెం మనము నెయ్యి యాడ్ చేసుకుందామండి. అది కొంచెం కలర్ ఇట్లా మంచిగా వస్తుందని నెయ్యి ఇంట్లోనే తయారు చేస్తాం మేము, మంచిగా చెప్పినా కదా ఇందాక. న్యాచురల్ నెయ్యి వాడతాం మేము ఎప్పుడు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా, స్మెల్ కూడా అదురుతుంది. సో ఇప్పుడు ఈ పొగలు అనేవి బయటికి రాకుండా ఉండాలంటే ఇప్పుడు కొంచెం గోధుమ పిండి తీసుకొని దాన్ని కొద్దిగా ఇట్లా మనం పిండిని గిన్నెకి ఇట్లా రౌండ్ అవుట్లైన్స్లో మొత్తం ఇట్లా పెట్టేసినాం అనుకో, మూత దానికి పెట్టంగానే మూత మొత్తం స్టిక్ అయిపోతుంది. దానికి స్టిక్ అయిపోయి దాంట్లో ఉన్న పొగలు కానీ అవన్నీ ఆవిర్లు కానీ అవన్నీ బయటికి రాకుండా ఆ స్మెల్ అనేది అందులోనే ఉండడం వల్ల టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ యాడ్ అవుతుంది మీకు. అట్లా చేయండి, అట్లా చేస్తే చాలా బాగుంటుంది. దమ్ బిర్యానీ లాగా అన్నట్టు. ఏదో ఇక మనకు నాకు తోచినట్టు మనం ఇంట్లో చేసుకుంటే ఎట్లా చేసుకున్నా తినాలి మనం, అంతే. ఎట్లున్నా మనం చేసిన బిర్యానీ మనకు తృప్తి అనిపిస్తుందండి. ఏమంటారు ఫ్రెండ్స్, అవునా కదా? చూడండి ఇప్పుడు ఇట్లా ఒత్తేసుకొని మొత్తం స్టిక్ అయిపోయింది కదా గిన్నెకి. ఇప్పుడు ఇట్లా బరువు పెట్టుకొని ఒక 1/2 అవర్ వదిలేసిన తర్వాత తీసి చూస్తే నా సామిరంగా మస్తు ఉంటుంది, మస్తు అంటే మస్తు ఉంటుందండి. టేస్ట్ చాలా అదర్స్. పిల్లలకి ఇంక పండగ. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.